ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి వచ్చి యూనియన్ నాయకులందరూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా మాట్లాడుకుని ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో మీరు ఏ యూనియన్ అండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాది ఫైటర్స్ యూనియన్ అండి. ప్రెసిడెంట్ నా పేరు పిఎన్ బాజీ అండి. ఫైటర్స్ యూనియన్ అంటే మీకు నిన్న ప్రకటించిన పర్సంటేజ్లో మీకు అసలు ఉండదు అన్నట్టుగా కూడా అన్నారు. ప్రధానంగా మీరు ఏం ఆశిస్తున్నారు? మేము ఆశించడం అంటే ప్రతి 3 సంవత్సరాలకి 30% పెంచుతున్నారు అండి. అంటే ప్రతి సంవత్సరానికి 10%, ఒకేసారి 30% కాదు, 3 సంవత్సరాలతో కలిపి 30% అడుగుతున్నాం మేము. మాకేమంటే ఒకసారి సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. అంత పెంచలేము, మాకు భారం అవుతుంది అంటే మేము దానికి అంటే తగ్గడానికి ఒక మెట్టు దిగడానికి మేము రెడీ ఉన్నాం. అదే డిమాండ్ మీద పెట్టి కూర్చోవట్లేదు. ఇప్పటికీ చాలా ప్రొడక్షన్ ఆఫీసుల నుంచి లెటర్లు వచ్చాయి 30% పెంచిస్తామని. వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికి ఏం ఆపలే, ఇచ్చేటోళ్ళకి వెళ్తున్నాం, ఎలా పోయేటోళ్ళు ఇవ్వపోయేటోళ్ళకి వెళ్ళట్లే. దానికి తోడు ఇప్పుడు రేస్ చేయవద్దు అంటే మాకు ఎట్లా ఉందంటే, ఇప్పుడు చెన్నై నుంచి ఎవరైనా ఫైట్ మాస్టర్ వచ్చారంటే 50-50 ఉంది. మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా 50-50% ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు స్కిల్ లేదు, మేము ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం అంటున్నారు. స్కిల్ లేకపోతే బాహుబలి ఏందండి, మేము చేసాం, మా ఫైట్ మాస్టర్లు చేశారు. పుష్ప ఎవరు చేశారు, మేము మా ఫైట్ మాస్టర్లు చేశారు. కల్కి ఎవరు చేశారు, మేము చేసాం. మొన్న హనుమాన్ సినిమాకి నేషనల్ అవార్డులు వచ్చినాయి, 2 వచ్చినాయి ఫైటర్లకి, ఫైట్ మాస్టర్లకి. 2 మాస్టర్లు మా వాళ్ళే. స్కిల్ లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఆడుతున్నాయి? పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు ఇండస్ట్రీ ఉంది. అలాంటిది స్కిల్ లేదని చెప్పడం ఏంది? సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎక్కువ ఇస్తున్నారు. ఏమి ఎక్కువ ఇస్తున్నారంటే సాఫ్ట్వేర్ వాడు అక్కడ దూకమంటే దూకుతాడా 4000కి? వాళ్ళు నెలంతా కష్టపడతారు, మేము నెలంతా కష్టపడం. మాకు పైగా మీకు నెలలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అంటున్నారు. ఉంటే 4-5 రోజులు అండి. బాగా మంచి బిజీ జరిగిందంటే ఒక 10 రోజులు అండి, అంతే. అంతకన్నా ఎక్కువ 10 రోజులకి ఎంత జరుగుతుందో టీడీఎస్ 2% కట్ చేసి ఇస్తారు మాకు. ఒకటి అంటే ఈ రోజు మీ అందరూ కూడా కూర్చుని ఏం డిసైడ్ చేయబోతున్నారు భవిష్యత్తు కార్యక్రమం? మేమైతే మా అనుకున్నది ఏంటంటే, మాకు ఎవరైతే 30% ఇస్తారో వాళ్ళకి మేము కంపల్సరీగా ఏదో చేస్తాం. చిన్న ప్రొడ్యూసర్లు కూడా మేము వాళ్ళకి కూర్చొని మనం ఏదో మాట్లాడుకుందాం. చిన్న సినిమాలకైతే గతంలో కూడా మేము హెల్ప్ చేసాం. అంత ఇవ్వలేము ఎంత అంటే దానికి అంగీకరించాం, సంతకాలు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాం. చిన్న నిర్మాతలకైతే ఎప్పుడు మేము మా ఫెడరేషన్ ఎప్పుడు కంపల్సరీ అండగా ఉంటాం మేము. సో ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా తాము 30% వేతనం ఇస్తే కనుక అందరికీ పనిచేయడానికి సిద్ధమే.